హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ జనాభా అండ్ భారతదేశ జనాభా రెండింటిని కంపేర్ చేస్తూ విస్తీర్ణ పరంగా హైయెస్ట్ ఉన్న జిల్లాలు, లోయెస్ట్ ఉన్న జిల్లాలు, జనాభా పరంగా, అక్షరాస్యత పరంగా, స్త్రీ పురుషుల నిష్పత్తి పరంగా, ఐఎంఆర్ రేట్లు, ఎంఎంఆర్ రేట్లు, బర్త్ రేటు, డెత్ రేటు, ఇలా కొన్ని ఇంపార్టెంట్వి ఈ వీడియోలో చూద్దాం. మనం ఇందులో ఎంత చదివినా మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. నేనైతే మర్చిపోతా ఎక్కువ. ఇవి నాకు కొంచెం కన్ఫ్యూజన్ అని చెప్పవచ్చు జనాభా పరంగా. ఇందులో చాలా ఉంటాయి కదా, కొన్ని మెయిన్వి ఇలా రివైజ్ చేసుకుందాం మనం ఈ వీడియోలో. వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు చాలా ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. సో ఇక్కడ వీడియోలోకి వెళ్తే విస్తీర్ణ పరంగా మన తెలంగాణ రాష్ట్రం చూస్తే టోటల్ విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. ఇందులో మనకి హైయెస్ట్ జిల్లాలు వచ్చేసి విస్తీర్ణ పరంగా భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, ఈ మూడు విస్తీర్ణ పరంగా ఎక్కువ ఉండడం జరుగుతుంది. తక్కువ విస్తీర్ణం కల జిల్లాలు వచ్చేసి మనకి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, హన్మకొండ, రాజన్న సిరిసిల్ల, ఇవి 4 జిల్లాలు మనకి విస్తీర్ణ పరంగా తక్కువ ఉండడం జరిగింది. మనకి ఓవరాల్గా చూస్తే తెలంగాణ విస్తీర్ణ పరంగా భారతదేశంలో 11వ స్థానంలో ఉంది. అదే రకంగా పాపులేషన్లో మనకి 12వ స్థానంలో ఉంది. ఇవి రెండు మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. విస్తీర్ణ పరంగా చూస్తే మనకి చిన్న ఉంది కాబట్టి 11వ స్థానంలో అని గుర్తుపెట్టుకోవాలి. పాపులేషన్ పరంగా 12వ స్థానంలో అని గుర్తుపెట్టుకోవాలి. హైయెస్ట్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్. తక్కువ వచ్చేసి మనకి హైదరాబాద్ చిన్న ఉంటుందిగా, హైదరాబాద్ పక్కనే మేడ్చల్ మల్కాజ్గిరి ఉంటుంది, తర్వాత హన్మకొండ, తర్వాత రాజన్న సిరిసిల్ల. అదే ఇండియా పరంగా చూస్తే ఇండియా టోటల్ విస్తీర్ణం మనకి 32,87,263 చదరపు కిలోమీటర్లు. ఇందులో మనకి విస్తీర్ణ పరంగా ఎక్కువ కల రాష్ట్రాలు వచ్చేసి రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ. ఇవి కొంచెం మ్యాప్ పెయింటింగ్ ఐడియా పెట్టుకొని చూడండి. విస్తీర్ణ పరంగా ఇక్కడ రాజస్థాన్ ఉంటుంది, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, నెక్స్ట్ యూపీ. ఇది మ్యాప్ పెయింటింగ్ ఓరియంటెడ్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే కొంచెం గుర్తుంటుంది. మ్యాప్ పెయింటింగ్ ఐడియా వస్తే మనకి ఏది పెద్ద ఉంది, ఏది చిన్న ఉంది అని చూసుకోవచ్చు. విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు వచ్చేసి మనకి గోవా, సిక్కిం, త్రిపుర, ఈ 3 రాష్ట్రాలు విస్తీర్ణ పరంగా తక్కువ పొజిషన్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ జనాభా దృష్ట్యా చూస్తే మనకి తెలంగాణకు వస్తే తెలంగాణ జనాభా వచ్చేసి 3,50,03,674. సో ఇక్కడ మనకి జనాభా పరంగా హైయెస్ట్ పొజిషన్ వచ్చేసి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. హెచ్ఎంఆర్. అదే మనకి విస్తీర్ణ పరంగా చాలా తక్కువ ఉన్న జిల్లాలు వచ్చేసి ములుగు, జయశంకర్, భూపాలపల్లి, కొమ్రంభీం, ఆసిఫాబాద్. ఇది మనం తెలంగాణ మ్యాప్ పెయింటింగ్ గుర్తుపెట్టుకుంటే ములుగు వస్తుంది, దానిపైనే జయశంకర్, భూపాలపల్లి, తర్వాత కొమ్రంభీం, ఆసిఫాబాద్. సో ఇవి 3 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన తెలంగాణ జనాభాలో వచ్చేసి స్త్రీ పురుషుల నిష్పత్తి చూస్తే ఇక్కడ మనకి పురుష నిష్పత్తి వచ్చేసి 50.3% పురుషులు ఉంటే 49.7% స్త్రీలు ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి జనాభా పెరుగుదల దశాబ్ద వృద్ధి రేటు వచ్చేసి 13.58% దశాబ్ద వృద్ధి రేటు ఉండడం జరిగింది. అదే ఇండియాకు వచ్చేసి మనకి 17.7% దశాబ్ద వృద్ధి రేట్లో మన ఇండియానే ఎక్కువ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఇండియా ఓవరాల్ జనాభా చూస్తే 121,8,54,977 జనాభా ఉంటే ఇందులో స్త్రీ పురుషుల నిష్పత్తి వచ్చేసి మనకి ఇక్కడ పురుషులు వచ్చేసి మనకి 51.47% ఉంటే స్త్రీల జనాభా వచ్చేసి మనకి 48.50% ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఇండియాతో పోలిస్తే తెలంగాణనే బెటర్ పొజిషన్లో ఉంది, అంటే ఇక్కడ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది. అదే ఇండియాలో చూస్తే మేల్స్ ఎక్కువ ఉండడం జరిగింది, ఫీమేల్స్ తక్కువ ఉండడం జరిగింది. ఇక్కడ మనకి జనాభా దృష్ట్యా ఇండియాలో పెద్ద రాష్ట్రాలు వచ్చేసి మనకి యూపీ, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్. యూపీ, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్. ఇక్కడ నేను పెట్టుకున్న కోడ్ చెప్తా, నవ్వుకోకండి. అంటే నాకు డైలీ లైఫ్లో ఎలా ఉంటుందో అలా నేను కోడ్స్ పెట్టుకుంటా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోండి. ఇక్కడ యూపీ, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ ఉంది కదా, దీనికి నేను పెట్టుకున్న కోడ్ వచ్చేసి ఇక్కడ మంది ఎక్కువ ఉన్నారు, ఉమా వెళ్ళి బిందెల వాటర్ తీసుకురాపో అని వాళ్ళ మమ్మీ చెప్తుంది అని కోడ్ పెట్టుకున్నా.
ఉమా అంటే యూపీ, మా అంటే మహారాష్ట్ర, వెళ్ళి బిందెల అంటే బీహార్, వాటర్ తీసుకురాపో అంటే వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ మంది ఎక్కువ ఉన్నారు, బాటిల్లో తీస్తే సరిపోవు కాబట్టి వెళ్ళి బిందెలో తీసుకురాపో అని చెప్తుంది అనేసి ఇక్కడ జనాభా ఎక్కువ కాబట్టి నేను ఇలా పెట్టుకున్నా. ఇలా కొంచెం సిల్లీగానే పెట్టుకుంటా, అంటే ఉమా అంటే మా చిన్నమ్మ ఉంటుంది. సో అలా నేను ఈ నేమ్తో ఇలా పెట్టుకున్నా. నాకు అలా సింక్ అవుతాయి, మనం చదువుతుంటేనే మనకి సింక్ అవుతాయి. అలా మనకి నచ్చినట్టు మనం ప్రతి దానికి కోడ్ పెట్టుకుంటే కొంచెం ఈజీగా గుర్తుండడానికి ఛాన్స్ ఉంది. అక్కడ ఏదైనా చూస్తే ఆ కోడ్ గుర్తొస్తుంది. అందుకే చెప్తున్నా, మనకి ఒకరిది ఫాలో అవ్వాలని లేదు, ఖచ్చితంగా మనకి నచ్చినట్టు మన డైలీ లైఫ్లో ఏది సింక్ అయితే అది పెట్టుకోండి ఈజీగా. డేట్స్ అయితే బర్త్డే, మన బర్త్డే లేదా ఫ్రెండ్స్ బర్త్డేస్, అలా మన లైఫ్కి అనుగుణంగా కోడ్స్ పెట్టుకుంటే తొందరగా గుర్తొస్తాయి అనేసి చెప్తున్నా. సో ఇక్కడ మళ్ళీ తక్కువ జనాభా గల రాష్ట్రాలు వచ్చేసి మనకి సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. ఇక్కడ చూస్తే మనకి ఈశాన్య రాష్ట్రాలు యాడ్ చేసి ఇక్కడ లాస్ట్కు గోవాకి రావాలి. ఇలా కొంచెం మ్యాప్ పెయింటింగ్ ఐడియా చేస్తూ నేనైతే ఇలా గుర్తుపెట్టుకుంటా. సో నెక్స్ట్ జనసాంద్రత చూస్తే మనకి జనాభా చూస్తే ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా, గ్రామీణ జనాభా, పట్టణ జనాభా, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ చూసుకోవాలి. ఇక్కడ అన్నీ చూస్తూ ఉంటే మెయిన్ కంటెంట్ అనేది కొంచెం మర్చిపోతున్నాను నేనైతే. సో ఫస్ట్ అయితే మెయిన్ గుర్తుపెట్టుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ అవి చూడాలని అనుకుంటున్నా. సో ఇక్కడ జనసాంద్రత చూస్తే మనకి తెలంగాణ జనసాంద్రత ఓవరాల్గా 312 ఉండడం జరిగింది. అదే ఇండియా జనసాంద్రత 382. మన తెలంగాణతో పోలిస్తే ఇండియా జనసాంద్రతనే ఎక్కువ ఉంది. ఇక్కడ మనకి తెలంగాణలో ఎక్కువ జనసాంద్రత గల జిల్లాలు వచ్చేసి మనకి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హన్మకొండ, రంగారెడ్డి. ఇవి 4 జనసాంద్రతలో ఎక్కువ ఉండడం జరిగింది. తక్కువ జనసాంద్రత గల జిల్లాలు వచ్చేసి మనకి ములుగు, కొమ్రంభీం, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం. సో ఇక్కడ మనం ములుగు, కొమ్రంభీం, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం ఇట్లా 4 సైడ్స్ మ్యాప్ పెయింటింగ్ ఓరియంటెడ్గా గుర్తుపెట్టుకోండి జనసాంద్రత వైజ్ మనకి. తర్వాత మనకి ఇండియాలో చూస్తే ఎక్కువ జనసాంద్రత గల రాష్ట్రాలు వచ్చేసి మనకి బీహార్, వెస్ట్ బెంగాల్, కేరళ, యూపీ. బీహార్, వెస్ట్ బెంగాల్, కేరళ అండ్ యూపీ ఇవి మనకి ఎక్కువ జనసాంద్రతను కలిగి ఉన్న రాష్ట్రాలు. అదే తక్కువ జనసాంద్రతను కలిగి ఉన్న రాష్ట్రాలు వచ్చేసి మనకి తక్కువ అనగానే ఎక్కువ ఈశాన్య రాష్ట్రాలు ప్రిఫర్ చేయండి. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ సిక్కిం ఇవి మనకి జనసాంద్రత పరంగా తక్కువ ఉండడం జరిగింది. పరంగా చూస్తే మన తెలంగాణ టోటల్ అక్షరాస్యత రేటు వచ్చేసి 66.54. ఇండియాకు వచ్చేసి మనకి 72.9%. తెలంగాణ కంటే ఇండియానే ఎక్కువ అక్షరాస్యత రేటును కలిగి ఉంది. సో ఇక్కడ మనకి మేల్ అక్షరాస్యత రేటు వచ్చేసి 75.04. ఫీమేల్ వచ్చేసి దీన్ని రివర్స్ చేసేయండి, 75ని 57 చేసేయండి. మేల్ వచ్చేసి 75, ఫీమేల్ వచ్చేసి 57. అదే ఇండియాలో మేల్ వచ్చేసి 80%, ఫీమేల్ వచ్చేసి 64%. ఓవరాల్గా 72, ఓవరాల్గా 66. మనకి ఎక్కువ అక్షరాస్యత కలిగిన జిల్లాలు తెలంగాణలో చూస్తే మనకి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హన్మకొండ, రంగారెడ్డి ఈ 4 జిల్లాలే మనకి జనసాంద్రతలో కూడా అధికంగా ఉండడం జరిగింది. ఇక్కడ మన ఎడ్యుకేషన్ అని, జాబ్స్ అని ఇక్కడ ఎక్కువ మంది జీవిస్తున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. జనసాంద్రత పరంగా, అక్షరాస్యత పరంగా ఈ 4 జిల్లాలు సేమ్. ఇక్కడ మనకి తక్కువ అక్షరాస్యత రేటు గల మనకి జిల్లాలు చూస్తే జోగులాంబ, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి. మ్యాప్ పెయింటింగ్ ఓరియంటెడ్గా చూస్తే మనకి ఓల్డ్ మహబూబ్ నగర్ టోటల్గా అక్షరాస్యత రేట్లో లాస్ట్లో ఉంది అనేసి చెప్పవచ్చు. నెక్స్ట్ మన భారతదేశంలో ఎక్కువ అక్షరాస్యత గల రాష్ట్రాలు వచ్చేసి మనకి అందరికీ తెలిసిందే కేరళ, తర్వాత లక్షద్వీప్, మిజోరాం, గోవా, త్రిపుర. అదే తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రాలు వచ్చేసి మనకి బీహార్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్. ఇవి మనకి తక్కువ అక్షరాస్యత రేటు కలిగి ఉండడం జరిగింది. ఇవన్నీ మనం ఏదో ఒక కోడ్ మనకి నచ్చింది ఓన్గా ఆ టైంలో మనకి సింక్ అయింది గుర్తుపెట్టుకోవాలి. సిల్లీగా ఉండేటి ఎక్కువ గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్కువ గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం లింగ నిష్పత్తి చూస్తే మనకి తెలంగాణ లింగ నిష్పత్తి వచ్చేసి మనకి 988. అదే మనకి ఇండియా లింగ నిష్పత్తి వచ్చేసి 943. మనకి లింగ నిష్పత్తి పరంగా ఎక్కువ గల జిల్లాలు వచ్చేసి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కామారెడ్డి, మెదక్. ఇవి లింగ నిష్పత్తి పరంగా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎన్ఎన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత జగిత్యాల,
తర్వాత జగిత్యాల, తర్వాత కామారెడ్డి, మెదక్. అదే తక్కువ లింగ నిష్పత్తి గల జిల్లాలు వచ్చేసి మనకి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వనపర్తి. ఇండియాలో చూస్తే మనకి లింగ నిష్పత్తి పరంగా ఎక్కువ గల రాష్ట్రాలు వచ్చేసి మనకి కేరళ, తమిళనాడు, ఏపీ, మణిపూర్. ఇవి మనకి లింగ నిష్పత్తి పరంగా ఎక్కువ పొజిషన్లో ఉండడం జరిగింది. తక్కువ లింగ నిష్పత్తి గల రాష్ట్రాలు వచ్చేసి మనకి హర్యానా, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, పంజాబ్. అదే మనకి కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే పుదుచ్చేరి, లక్షద్వీప్ ఎక్కువ ఉండడం జరిగింది. డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ మనకి తక్కువ పొజిషన్లో ఉండడం జరిగింది. ఓవరాల్గా చూస్తే మనకి 988, 943. గ్రామీణ జనాభా, పట్టణ జనాభా అని చూస్తే మనకి తెలంగాణ గ్రామీణ జనాభా వచ్చేసి 61.12% గ్రామీణ జనాభా ఉండడం జరిగింది. ఇండియాలో వచ్చేసి 68.85% గ్రామీణ జనాభా ఉంది. మన తెలంగాణలో కంటే ఇండియాలోనే ఎక్కువ గ్రామీణ జనాభా ఉంది. ఇందులో హైయెస్ట్ గల జిల్లాలు వచ్చేసి గ్రామీణ జనాభా ఎక్కువ గల జిల్లాలు నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి. అదే తక్కువ గ్రామీణ జనాభా గల జిల్లాలు వచ్చేసి మనం మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు. గ్రామీణ జనాభా తక్కువగా గల జిల్లాలు వచ్చేసి మనకి మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొమ్రంభీం, ఆసిఫాబాద్. అదే ఇండియాలో చూస్తే మనకి గ్రామీణ జనాభా ఎక్కువగా గల రాష్ట్రాలు వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, బీహార్, అస్సాం. అదే తక్కువ గ్రామీణ జనాభా గల రాష్ట్రాలు వచ్చేసి మనకి గోవా, మిజోరాం, తమిళనాడు. ఇవి శాతపరంగా చూస్తే మనకి తక్కువ గ్రామీణ జనాభా కలిగిన ఎక్కువ పట్టణ జనాభా కలిగి ఉంటాయి. అదే ఎక్కువ పట్టణ జనాభా కలిగి ఉన్నాయి. ఇలా మనకి ఒక్కటే 2 ప్లేసుల్లో రావడం జరుగుతుంది. అలా చూసుకోండి. సంఖ్యాపరంగా డిఫరెన్స్ ఉంటుంది, శాతపరంగా డిఫరెన్స్ ఉంటుంది. అది మనం నెక్స్ట్ మనకి శాతం పరంగా గ్రామీణ జనాభా ఎక్కువగా గల జిల్లాలు వచ్చేసి ములుగు, నారాయణపేట్, మెదక్, మైబాద్, జయశంకర్ భూపాలపల్లి. ఇవే మనకి శాతం పరంగా అర్బన్ పాపులేషన్లో ఎక్కువ రావడం జరుగుతుంది. సో తక్కువ పట్టణ జనాభా గల జిల్లాలు వచ్చేసి ములుగు, నారాయణపేట్, మెదక్, మైబాద్, జయశంకర్ భూపాలపల్లి. ఇవి మనకి శాతం పరంగా తక్కువ పట్టణ జనాభాని కలిగి ఉన్న జిల్లాలు. సో ఒకటి నేర్చుకుంటే మనకి 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఇక్కడ శాతం పరంగా తక్కువ గ్రామీణ జనాభా గల జిల్లాలు వచ్చేసి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, హన్మకొండ, మంచిర్యాల. ఇవే మనకి శాతపరంగా ఎక్కువ పట్టణ జనాభాని కలిగి ఉన్న జిల్లాలు. సో ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పట్టణ జనాభా అధికంగా గల జిల్లాలు వచ్చేసి మనకి తెలంగాణలో పట్టణ జనాభా చూస్తే 38.88% పట్టణ జనాభా. అదే ఇండియాలో అయితే 31.15% పట్టణ జనాభా. ఇక్కడ చూస్తే మనకి ఎక్కువ పట్టణ జనాభా గల జిల్లాలు వచ్చేసి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, హన్మకొండ. పట్టణ జనాభా గల రాష్ట్రాలు వచ్చేసి శాతపరంగా ఇది గోవా, మిజోరాం, తమిళనాడు. నెక్స్ట్ మనకి తక్కువ పట్టణ జనాభా గల జిల్లాలు వచ్చేసి ములుగు, నారాయణపేట్, జయశంకర్ భూపాలపల్లి, మెదక్. అదే తక్కువ పట్టణ జనాభా గల రాష్ట్రాలు వచ్చేసి మనకి ఇండియాలో చూస్తే హిమాచల్ ప్రదేశ్, బీహార్, అస్సాం. ఇవి మనకి పట్టణ జనాభాలో ఓవరాల్గా చూస్తే తెలంగాణ వచ్చేసి 38.88, ఇండియా వచ్చేసి 31.15% ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకి ఎంఎంఆర్ రేట్లు, ఐఎంఆర్ రేట్లు మనకి ఇండియాలో ఎలా ఉన్నాయి, తెలంగాణలో ఎలా ఉన్నాయని చూస్తే ఎంఎంఆర్ అంటే మాతృ శిశు మరణాల రేటు ఇది మనకి 1,00,000కు ఉండడం జరుగుతుంది. మిగతా అవన్నీ మనకి 1000కి కౌంట్ చేస్తే మాతృ శిశు మరణాల రేటు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది ప్రతి 1,00,000 మందికి కౌంట్ చేయడం జరుగుతుంది. ఇది మన తెలంగాణకు వచ్చేసి 43 ఉంటే ఇండియాకు వచ్చేసి 97 ఉండడం జరిగింది. చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఒకటి నోటీస్ చేయాలి. నెక్స్ట్ ఐఎంఆర్ అంటే శిశు మరణాల రేటు. శిశు మరణాల రేటు అంటే మనకి బిలో 14 ఇయర్స్ ఉన్నవారిని శిశు మరణాల రేటు అంటారు. ఇది మనకి తెలంగాణలో 21 ఉంటే ఇండియాలో 28 ఉంది. అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే మనకి 5 ఇయర్స్ లోపు శిశు మరణాల రేటు వచ్చేసి మనకి తెలంగాణలో 23 ఉంటే ఇండియాలో
32 రివర్స్ చేస్తే మనకి ఇది వస్తుంది. సో ఇక్కడ 23ని ఇక్కడ 32 చేసేయండి. నెక్స్ట్ ఎన్ఎంఆర్ అంటే మనకి ఇది వచ్చేసి మన తెలంగాణలో 15 ఉంటే ఇండియాలో వచ్చేసి 20 ఉండడం జరిగింది. అన్నింటిలో మన తెలంగాణనే కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఫర్టిలిటీ రేట్ చూస్తే మన తెలంగాణలో వచ్చేసి సంతాన సాఫల్య రేటు అంటాం, ఇది 1.6 ఉంటే ఇక్కడ 2.5 అంటే ఇక్కడ యావరేజ్గా చూస్తే ఇద్దరిని, ఇక్కడ యావరేజ్గా చూస్తే 1.5నే, అంటే 1.5 ఎంత అంటే ఒకరిద్దరు ఒకరు ముగ్గురు ఇలా టోటల్గా చేసి యావరేజ్గా చేస్తే మనకి రేట్ వస్తుంది. నెక్స్ట్ మనకి సంస్థాగత డెలివరీస్, హాస్పిటల్ డెలివరీస్ వస్తే మనకి ఇక్కడ తెలంగాణ వస్తే 97% మనకి సంస్థాగత డెలివరీస్ జరగడం జరుగుతుంది. అదే ఇండియాలో వచ్చేసి ఇక్కడ మనకి సంస్థాగత డెలివరీస్ చూస్తే 97ని రివర్స్ చేస్తే 79 వస్తుంది. ఇక్కడ అండర్ 5 శిశు మరణాల రేటు వచ్చేసి మనకి 23ని రివర్స్ చేస్తే 32 వస్తుంది. ఎంఎంఆర్ వచ్చేసి 43ని డబల్ చేసేయండి, డబల్ చేసేసి కొంచెం యాడ్ చేస్తే అని డబల్కి ఇంకెక్కువ ఉంది అనేసి గుర్తుపెట్టుకోండి. 43 వచ్చేసి మనకి 97, 21 వచ్చేసి 28, ఇక్కడ 23, 32, 15, 20 ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ ఏరియా నుండి మనకి. సో మనకి ఇవి ఎక్కువ గుర్తుండదు, ఎక్కువ సార్లు రివిజన్ ఎన్నిసార్లు రివిజన్ ఇస్తే అంత ఎక్కువ గుర్తుంటుంది. సో ఇక్కడ మనకి సంస్థాగత డెలివరీ 97%, 79%, ఫర్టిలిటీ రేట్ 1.6, ఇక్కడ 2.5%. క్రూడ్ బర్త్ రేట్, క్రూడ్ డెత్ రేట్ ఇది మన తెలంగాణలో వచ్చేసి 16.4 ఉంటే ఇండియాలో వచ్చేసి 19.5 ఉంది. క్రూడ్ డెత్ రేట్ వచ్చేసి మనకి తెలంగాణలో 6% ఉంటే ఇండియాలో కూడా 6% ఉంది. రెండింటిలో సేమ్ ఉండడం జరిగింది. సో ఇవి మనకి కొంచెం మెయిన్ ఇన్ఫర్మేషన్. ఇంకా మనం ఇందులో చదవాల్సిన చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చదువుతుంటే ఫస్ట్ మెయిన్ కూడా మర్చిపోతున్నా నేనైతే. సో ఫస్ట్ అయితే మెయిన్ అన్నీ చూసుకొని అవి పర్ఫెక్ట్ అయ్యాక దాంట్లో మళ్ళీ గ్రామీణ జనాభా పరంగా ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, ఇంకా పిల్లల పరంగా లింగ నిష్పత్తి పరంగా ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, శాతపరంగా సంఖ్యాపరంగా ఇలా మనకి ఇందులో చాలా ఉండడం జరుగుతుంది. అన్నిటి గురించి డీటెయిల్గా చదువుకుందాం. సో నా కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.